ఈ ఆస్తి మన ఎంబడి రావయ్యా. ఇల్లు జాగా మనం మరి ఏమి అత్తయినాడు ఒకళ్ళని వచ్చినాడు భగవంతుడు అంతమంది పుణ్యం చేసుకుని కొట్లాడలొద్దు పంచుకోవద్దు తగ్గి రాజ్యం మనది కాదు. దేవుడు ఫస్ట్ మనిషి వచ్చిన అడగరమ్మ అలా పురాణం కూడా ఉంది నాయన. కానీ మీలాంటి వాళ్ళు సాయం చేస్తారు. ఒకప్పుడు కష్టం వాళ్ళు సైలెంట్ కొంతమంది ఇప్పుడు చూపిస్తుండలేదు. కానీ వాళ్ళని భగవంతుడు దించాలని వంట అంటే ఇల్లు అంటే సంసారం అంటే ఈ దునియా 4 రోజులు అయ్యాయి. ఇది వచ్చినాడు మనం పోయినాడు ఏం కష్టం ఉన్నంతసేపు అంతే కదా. కష్టం చచ్చిపోయిందంటే హరకతిని బట్టి పోయినాడు వెళ్ళిపోవాలి దేవుడి దగ్గర. ఈ మట్టి శరీరం ఈ మట్టికి ఎన్నో వాడతారు. సంతూర్ సబ్బులు అంటారు, కెమికల్ అంటారు, అది అంటారు, ఇవి అంటారు, కెమికల్. అది ఏం భయించదు అయ్యా, అంత కెమికల్స్ అంతా తయారు. ఒక మట్టితో స్నానం చేసి దేవుడు ఇస్తాడు. మనం మట్టితోనే పుట్టినాం కదా ఆయన. ఆ మట్టి ముట్టుకొని స్నానం చేసి భగవంతుడు. ఇదేం సబ్బుల కెమికలే, సరుకుల కెమికలే, ఇప్పుడు అత్తర సీతల కెమికలే. నిజమే కదా ఆయన. ప్రతి ఒక్క తినే ఫుడ్ల కెమికలే. హోటళ్లలో కూడా చదువుకున్నాను. స్టడీ ప్రతి ఒక్క కెమికల్ కాదు. సంతూర్ సబ్బులా కెమికలే, బట్టల సబ్బులా కరిగిపోతుంది నీళ్ళలే. మరి మన మాట మీతో ఉంటే బాగుపడతారు. అందరికి మంచి చెప్పాలి ఆయన. వచ్చిన చాలా మంచి బతుకుతుంది. తెలుగు మీడియం అంతా మొత్తం ఎక్కడ టీచర్ జాబ్ ఎక్కడ అన్నిట్లలో నేర్పుతారు. హైదరాబాద్ మొత్తం నిండిపోయి టీచర్స్. ఒక్కొక్క స్కూల్లో 10 మంది టీచర్లు, ఆయమ్మలు 10 మంది అయిపోయింది సార్ దునియా అని వెతికి 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 తీసుకొచ్చి వదిలేసుకుంటారు. ఎక్కడ పని పోతుంది ఏం చేయాలి? ఆయా పని పోతే లేదనబట్టి మాకు రాలంటే లేదా, మా మున్సిపాలిటీ లేదనబట్టి వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఏమైనా అయితే వీళ్ళ కొడుకులను పెట్టుకోవడం రూల్ పెట్టింది. ఎవడు వచ్చినాడు అంత రేవంత్ రెడ్డి అని నరికేలా దొరికితే నేను నరికేస్తున్నాను. అది తప్పు కదయ్యా. ఇప్పుడు వీళ్ళు చచ్చిపోయినాక నీలాంటలకు నాలాంటలకు ఇట్లొండలకు కట్టొండలకు ఇవ్వాలగా. అట్లా కాదంట. ఈమె ఏమైనా అయితే వీళ్ళ మొగులు తీయాలా, వీళ్ళ కొడుకు తీయాలా, వీళ్ళ కుటుంబానికి అంట. వాళ్ళ కుటుంబమే బతకాలంట. మరి పక్కోడు ఎట్లా బతకాలా? ఏం సార్ రైల్వేలో కూడా అట్లే పెట్టింది. రైల్వేలో వానికి ఏమైనా అయితే వాడిని కొడుకుని ఎక్కాలంట, వాడి భార్యని ఎక్కాలంట. ఇదేం డిపార్ట్మెంట్ సార్? కలెక్టర్ ఆఫీస్ తగలబెట్టాలి మొత్తం. కలెక్టర్ ఆఫీస్ రేవంత్ రెడ్డి కూడా చాలా తప్పు చేస్తున్నాడు. ఇంకా కేసీఆర్ అన్న కొంతవరకు మేలు చేసింది, తాగుబోతుడన్నా కొంతవరకు మేలు చేసింది. ఎన్టీఆర్ రామారావు చేసింది. కానీ వీడు చాలా తప్పు చేస్తుంది. ఎవరి డిపార్ట్మెంట్ వాడు కొనుక్కున్నాక మరి వీళ్ళంతా ఎట్లా బతకాలి? మన హైదరాబాద్ లో ఎంత పబ్లిక్ లెక్క చేస్తారు, కోట్ల పైన ఉంది. కానీ వీళ్ళ పిల్లలకి రావాలంటే మరి తప్పుడు ఎలా బతకాలా? ఇంతమంది అడుక్కుంటారంటే కారణం అది.